ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ మనం వీడియోలు చేస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు అప్డేట్ ఏంటంటే ముగ్గురు వల్ల జరిగింది ఈ ప్రమాదము. వాళ్ళు ఏంటంటే సరిగా లోపాలు ఉన్నాయి దీంట్లో, సరిగా విధులు అనేది సరిగా లేకపోయినా కూడా షెడ్యూల్ వేశారు, వీళ్ళు వాళ్ళకి డ్యూటీలు వేశారు, అందుకే ఈ ప్రమాదం జరిగింది. ఆ ముగ్గురిని కూడా ఇప్పుడు సస్పెండ్ చేస్తున్నారు. సస్పెండ్ చేసి మళ్ళీ ఆ ప్లేస్లో రీప్లేస్మెంట్ చేసే అధికారులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కూడా ఎవరు అనేది మాకు నోటీస్ కావాలని చెప్పి డీజీసీఏ ఇప్పుడు ఒక నోటీస్ అయితే ఇచ్చింది. మాకు చెప్పాలి, మాకు నివేదిక ఇవ్వాలి, ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, ఎందుకు మీరు డ్యూటీలు వేశారు అనేది. సో ఒకసారి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే, మనకు అహ్మదాబాద్లో జరిగినటువంటి ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ దుర్ఘటన చాలా పెద్దది. ఇప్పటికీ దాని తాలూకు ఇంకా కొన్ని శవాల్ని డిఎన్ఏ పూర్తి చేయలేనివి, ఇంకా చాలా చేసినటువంటి కూడా ఇంకా తీసుకెళ్ళినటువంటి శవాలు కూడా ఉన్నాయి. ఒకవైపు నా ప్రాబ్లం మనకు నడుస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో డీజీసీఏ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారు ఒక నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసులో ఏం చెప్పారంటే, ముగ్గురు వ్యక్తుల వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా మాకు అనిపిస్తోంది. వాళ్ళు రోస్టరు అంటే ఎవరెవరు ఏ విధులకు వెళ్ళాలని నిర్వహించాలని చెప్పేటువంటి రోస్టర్ని నిర్వహించేటువంటి వాళ్ళు, విధులు నిర్వహించడం లోపల ఎవరికి ఏ పాత్ర ఉండాలని నిర్ణయించేవాళ్ళు, వాళ్ళని సకాలం లోపల కరెక్ట్గా ఆ పనిలో పెట్టేటువంటి వాళ్ళు. కానీ వాళ్ళు సరైనటువంటి పనులు నిర్వహించని వాళ్ళని, ఆ పనుల్లోకి వాళ్ళు రాకపోయినా వాళ్ళ గురించి పూర్తిగా అవగాహన చేసుకొని వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకున్నట్టు వాళ్ళని ముగ్గురిని సెలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒకరు వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో, ఏలైన్ డివిజనల్ వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్నారు. మిగతా ఇద్దరు కూడా ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు. వీరు ముగ్గురిని తీసేయడానికి రెండు కారణాలు చూపిస్తున్నారు. ఒకటి, అంతకుముందే ఈ అహ్మదాబాద్ సంఘటన జరగకముందే బెంగళూరు నుంచి లండన్కు 2 విమానాలు ప్రయాణమై వెళ్ళాయి. ఈ 2 అంతర్జాతీయ విమానాల్లో కూడా లోపాలు ఉండటం వల్ల 10 గంటల ఆలస్యంగా ప్రయాణం చేశాయి. ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ 10 అవర్స్ లేటుగా ప్రయాణం చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక కస్టమర్, ఒక కన్జ్యూమర్గా ఉండేటువంటి వ్యక్తి తను ఈ 10 గంటల్లో అక్కడ ఎన్నో పనులు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. సకాలంలో వెళ్ళకపోతే కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. లేక ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్యలో ఒకవేళ ఏదైనా రాయబారాలు వెళ్ళినట్టయితే వాళ్ళు ఆ పనులు సకాలంలో పూర్తి చేయకపోయినట్టయితే దేశ వినాశనానికి తోడ్పడే అవకాశాలు ఏర్పడతాయి. ఇలాగ అనేక రకాల కారణాలతో వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఒక ఉద్యోగంలో చేరడానికి వెళ్ళేటువంటి వ్యక్తి లేటుగా వెళ్ళడం వల్ల ఆ జాబ్లో చేరకపోవచ్చు. అంతర్జాతీయంగా ఉద్యోగాలంటే కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వ్యాపార డీలింగ్స్ ఉండొచ్చు, రకరకాల కాంట్రాక్ట్ ఉండొచ్చు. ఏ రకమైన పరిస్థితుల్లో 10 గంటలు ఆలస్యం అవడం అంటే కొన్ని కోట్ల రూపాయలు నష్టపోవడానికి కస్టమర్స్కి అవకాశం ఉండేటువంటి పరిస్థితుల్లో ఆ నష్టాన్ని కూడా పూడ్చాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు ఒకవేళ కేసు వేసినట్టయితే, మనకు కన్జ్యూమర్ ఇంటర్నేషనల్లో కేసులు పడినట్టయితే చాలా పెద్ద ఎత్తున వాళ్ళు నష్టపరిహారం కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి ఒక 10 గంటల పాటు ఒక అంతర్జాతీయ విమానం నడవకపోతే, లేట్ అయినట్టయితే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా అడగనటువంటి పరిస్థితుల్లో ఈ ముగ్గురు అధికారులు ఉన్నారు అనేది చాలా విచారకరమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. అలా నడవడానికి కారణమైన పరిస్థితుల్లో ఏదైతే విమానాలను ఇక్కడ నుంచి టెక్నికల్ చేసి పంపించారో మళ్ళీ అదే సిబ్బందిని కంటిన్యూ చేయడం కూడా బాధాకరమైన విషయం. సో అందువల్ల ఏ సిబ్బందిని అయితే మీరు పంపించారో, ఈ అహ్మదాబాద్ విమానం మనకు జరిగినప్పుడు, ప్రమాదం జరిగినప్పుడు ఏ సిబ్బంది అయితే ఇన్ టైంలో ఉండాలో, ఇన్ టైంలో వాళ్ళు చెక్ చేయాలో, ఇవన్నీ కూడా సక్రమంగా చేయలేదు. కాబట్టి అలాంటి సిబ్బందిని పైన తగిన యాక్షన్ తీసుకోకుండా మాటిమాటికి వాళ్ళనే పనిలో పెట్టడానికి, వాళ్ళు సక్రమంగా పనిచేయకపోయినా వాళ్ళ వల్ల విమానాలు ఆలస్యం అవుతున్నట్టు తెలిసినా కూడా తిరిగి వారిని నియమించడం అనేటువంటిది చాలా క్షమించరాని నేరం. ఇలాంటి 2 నేరాలు చేసినందుకు గాను, ఒకటి బెంగళూరు ప్రయాణానికి సంబంధించిన, బెంగళూరు నుంచి లండన్కు వెళ్ళినటువంటి విమానాలు ఆలస్యంగా ఎందుకు వెళ్ళాయి అనేది స్పష్టంగా తెలియజేయకపోవడం, దాని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోవడం, పైపెచ్చు మళ్ళీ ఒక అహ్మదాబాద్ సంఘటన జరగడానికి కారణం అవడంలో కూడా వీరి పాత్ర ఉంది. కాబట్టి ఈ ముగ్గురిని తాత్కాలిక సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి ఏం చెప్పిందంటే డీజీసీఏ, వీళ్ళని సస్పెండ్ చేయండి, వీళ్ళ స్థానంలో కొత్త వాళ్ళు ఎవరు వస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి, వాళ్ళ టెక్నికల్ నాలెడ్జ్ ఏమిటో మాకు తెలియజేయండి, వాళ్ళైనా సక్రమంగా ఈ విధులు నిర్వహిస్తారనే నమ్మకం మాకు కలిగేటట్టుగా చేయండి అని డీజీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది అన్ని విమానాలకి సంబంధించిన విషయం. ఎందుకంటే ఒక్కసారి గాలిలో లేచిన తర్వాత విమానం దాన్ని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. భూమి మీదనైతే అనేక రకాల ప్రయత్నాల ద్వారా ఏదైనా చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. కానీ
ఆకాశంలో లేచినటువంటి విమానాల్లో ఈ అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అంటే ప్రాణాలని పనంగా పెట్టి ఆకాశంలో లేచిన విమానాలు లేస్తున్నాయి కాబట్టి ఆ విమానాలు ఆకాశంలోకి ఎగిరే ముందే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో, టెక్నికల్గా ఎన్ని దాంట్లో చెకింగ్స్ చేయాలో స్పష్టంగా చూడాలి. అంతకుముందు అది కొన్ని వందల గంటలు ఎలా ప్రయాణం చేసిందో అది కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత హిస్టరీని బట్టే ఇప్పుడు దాని గురించి పూర్తిగా అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని టెక్నికల్ పాయింట్స్ని పూర్తి చేయకుండా, పూర్తి లోపాన్ని సరిచేయకుండా 100% ఇది సంపూర్ణంగా వెళ్ళి తిరిగి వస్తుందన్న నమ్మకం లేకుండా విమానాన్ని పైకి పంపించడం అంటే ప్రాణాలతో చెలగాటమాటమే, వందల ప్రాణాలు పోగొట్టడమే. ఇది క్షమించరాని నేరం, మామూలు విషయం కాదు. ఇతరుల ప్రాణాలు పోతున్నాయని నమ్మకంగా 100% తెలిసిన తర్వాత కూడా వాటిని అనుమతించి పంపించడం అంటే అది కావాలనే ఒక రకంగా మరి చేశారే అనిపించేట్లు పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి ఫలితం మనం చూసాం. 241 మంది ప్రయాణికులు, 31 మంది మెడికోస్ ఉండొచ్చు, దాంట్లో ఇంకొక వేరే రకమైన వాళ్ళు కూడా ఉండొచ్చు, దానికి ఎవరికైనా మెడికల్ సిబ్బందిలో పనిచేసే వాళ్ళు ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ 231 మరి 31 అంటే దాదాపుగా 200 మనకు 41 ప్లస్ 31 272 మంది పూర్తిగా ప్రాణాలు అర్పించడం జరిగింది. 272 ప్రాణాలు అనేవి మామూలు విషయం కాదు. ఆ శోక సంద్రంలా ఉన్న పరిస్థితి ఇప్పటికీ డిఎన్ఏ ఇంకా పూర్తి కాక, డిఎన్ఏ పూర్తయినటువంటి దాంట్లో ఇంకా శవాలు పూర్తిగా తీసుకెళ్ళక చాలా అవస్థలు పడి చాలా బాధలు పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితి మరొకసారి ఉత్పన్నం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో డీజీసీఏ చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఆ ముగ్గురిని సస్పెండ్ చేయడం కాకుండా కొత్త వాళ్ళని పెడుతూ వాళ్ళ వివరాలు కూడా తెలియజేయమని అడిగింది. సార్ డీజీసీఏ ఎయిర్ ఇండియా కూడా షోకేస్ నోటీస్ కూడా ఇచ్చిందని అంటే ఏంటి సార్? అంటే డీజీసీఏ అనేటువంటిది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కాబట్టి షోకాజ్ నోటీస్ ఇవ్వడం అంటే ఏంటి? మీరు మీ విమానాలు సక్రమంగా నడవటం లేదు, మీ విమానాల వల్ల ప్రమాదాలు సంభవించే పరిస్థితి జరుగుతోంది, ఆలస్యంగా నడుస్తున్నాయి, వీటన్నిటికీ కారణం ఏమిటి, టోటల్గా మీ విమానయానాల్ని రద్దు చేయాలా, టోటల్గా ఎయిర్ ఇండియానే మూసేయాలా అనే పరిస్థితి కూడా ఉత్పన్నమయ్యేటట్టుగా కనబడుతుంది. వీటికి కారణాలు ఏమిటి, వీటిలోంచి మీరు ఎట్లా బయటపడతారు, వీటి మీరు సరి చేసుకోకపోతే వెంటనే మీ పూర్తిగా మీ విమానానికి సంబంధించినటువంటి మీ కంపెనీని పూర్తిగా ఇండియా నుంచి తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్న కఠినంగా వ్యవహరిస్తూ షోకాజ్ నోటీసు జారీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్.